హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంట బై అమ్మ. ప్రజెంట్ ఉన్న ఫెస్టివల్ దివాళీ కాబట్టి దివాళీకి అంగరంగ వైభవంగా చాలామంది లక్ష్మీ పూజలు అలాగే కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ దివాళీకి మన ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉంటుందంటే ఆ వెలుగుల్లో చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మన ఇంటికి డెకరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇయర్లీ వన్స్ వచ్చే దివాళీకి 365 డేస్ ఉండే ఒక కొత్త రకమైన వాల్ హ్యాంగింగ్స్ అలాగే డోర్ తోరణాస్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి. దివాళీ డెకరేషన్ కోసం హ్యాండ్మేడ్ పూలమాల ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేయండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవి ఫస్ట్ వచ్చేసి సింథటిక్ బుక్స్ కవర్ అండి. మన బ్రౌన్ షీట్స్ ఉంటాయి కదా, అది ఒకటి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అది ఏంటి అంటే బ్లౌజ్ పీస్ అండి. అది నార్మల్లీ ఎక్స్ట్రా పీస్ ఉంటే నేను దాన్ని యూజ్ చేశాను. మీకు కావాలంటే కట్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ కోసమేమో బ్రౌన్ షీట్ యూజ్, సింథటిక్ బుక్ కవర్ అండ్ స్ట్రాస్, స్కేల్ అండ్ నెక్స్ట్ సీజర్ and thread and needle. Finally we need one pencil or pen. ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగా షీట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి స్కేల్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్తో సేమ్ విడ్త్, అది మినిమం 2 సెంటీమీటర్స్ ఉంటుందండి. సో ఆ లెంత్తో నేను ఒక 10 ఫోల్డ్స్ తీసుకున్నాను. ఆ విధంగా ఫోల్డ్స్ తీసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సైజ్ కోసం. ఇది ఎంత ఉంటుంది అంటే 4.5 సెంటీమీటర్స్ ఉంటుందండి ఇది. సో చూస్తున్నారు కదా ఎంత ఉంది అనేది. సో ఈ సైజులో మనం ఎన్ని పెటల్స్ పీసెస్ అయితే వస్తాయో మనకి అంతగా మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారం మీరు కూడా సైజ్ చూసుకొని కట్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజు మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ పెటల్స్ అనేవి మనకి చిన్నగా రావాలి ఫ్లవర్స్ అనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదు పెద్దగా కావాలి అనుకుంటే కూడా కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకొని సైజెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే పెన్సిల్ యూజ్ చేస్తూ నేను ఒక పెటల్ షేప్, అంటే మనకి కావాల్సిన ఫ్లవర్ షేప్ ఎలా కావాలి అనేది ఇక్కడ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం అండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఒకవేళ ఇఫ్ పాసిబుల్ మీకు అది సైడ్స్కి వేస్ట్ అవుతుంది కవర్ అనుకుంటే మాత్రం నెక్స్ట్ నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. మనకి కార్నర్స్ ఉంటాయి కదండి, కార్నర్స్లో కర్వ్ షేప్లో కట్ చేసుకోండి. అలా అయితే మనకి పేపర్ షీట్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ విధంగా కార్నర్స్కి మాత్రమే కట్ చేసుకొని జాయింట్స్ ఉన్న దగ్గర సైడ్కి కట్ చేస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో చూడండి, ఓన్లీ నేను సైడ్స్కి కార్నర్స్కి మాత్రమే కర్వ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా 4 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఈక్వల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సో అంతే అండి ఈ ప్రాసెస్. ఇది ఇక్కడ మీరు చాలా బాగా చేసుకోవాలి షేప్ అనేది. ఇక్కడ వచ్చేసిందంటే చాలా సింపుల్. ఇప్పుడు నేను ఆ పెటల్స్ని ఎలా పెట్టాలి అనేది, ఎలా కుచ్చాలి పూలమాలని అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా వస్తుందండి మనకి. అండ్ షీట్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ క్లాత్ని కూడా నేను అదే మోడల్లో అదే షేప్లో పెటల్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. క్లాత్ని చిన్న చిన్న పీసెస్గా సేమ్ లెంత్లో. ఫ్రెండ్స్, నా వీడియోని కానీ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త రకమైన డెకరేషన్ వీడియోస్ కానీ అండ్ ఫుడీ వీడియోస్ కానీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక్కొక్క కవర్ని తీసుకొని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. మిడిల్కి అనేసి 2 ఫోల్డ్స్ చేస్తున్నాను. ఇలా చేస్తే ఏంటి అంటే మనకి సైడ్కి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది.
సో అందుకే ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసి జస్ట్ నీడలు ఎక్కించేసేయడమే. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చిన్న చిన్న సైజులో, అంటే మీకు ఎంత కావాలంటే అంత అలా కట్ చేసుకొని ఎక్కించేసుకోవడమే. మాల రెడీ అయిపోతుందండి మనకి ఇలా. మీకు మధ్య మధ్యలో స్పేస్ కావాలి అనుకుంటే మీరు కుందన్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే కీస్ బాల్స్ లాంటివైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఏంటి అంటే స్ట్రాస్ యూజ్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రాస్ కోసం వెతికా, కానీ నాకు స్ట్రాస్ అనేది గ్రీన్ కలర్ దొరకలేదు. సో నేను ఇక్కడ పింక్తో అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే గ్రీన్తో కూడా యాడ్ చేయొచ్చు. గ్రీన్ యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి ఫ్లవర్కి కాడ ఉంటుంది కదా, సో ఆ విధంగా వచ్చేస్తుంది మనకి ఈజీగా. లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ చాలా ఈజీ, కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది దీనికి. ఎందుకంటే మనం కట్ చేసి ఫోల్డ్ చేసి అలా కుచ్చాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడైతే నాకు మా మమ్మీ హెల్ప్ చేశారు కొంచెం. మా మమ్మీ ఫోల్డ్ చేసి ఇస్తూ ఉంటే నేను కూర్చోడం జరిగింది ఇక్కడ. సో మనకి ఈ మాల ఏంటి అంటే మంచి డెకరేషన్గా కనిపిస్తుందండి. డోర్ హ్యాంగింగ్స్కి కానీ, సైడ్ వాల్స్కి కానీ, అండ్ తోరణం లాగా కానీ, పూల మాల లాగా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది. మనకి నచ్చిన డిజైన్స్లో చేసుకోవచ్చు అండి. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేసుకోవచ్చు. ఇది పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇలా చేసి ఒక్కసారి ఇలా మీరు చేసుకున్నారంటే 1 year పాటు మంచిగా హ్యాంగింగ్స్కి అలా ఉండిపోతుందండి. అస్సలు పాడవు. ప్లాస్టిక్ కాబట్టి మళ్ళీ మనం రీసైకిల్ అని చేసుకోవచ్చు దీంతో. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను ఇక్కడ మాల అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ లాస్ట్కి నాట్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ టైట్గా వేసుకుంటే ఏంటి అంటే మనకి అది కట్ అవ్వకుండా ఉంటుంది స్ట్రాకి. సో అంతే అండి, చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోయిందండి పూలమాల డోర్ డెకరేషన్ కోసం. ఇది ఇంకొకటి అండి, నేను ఆల్రెడీ ఇది ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. డోర్కి అయితే వేయడం జరిగింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అందరికంటే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దివాళీ శుభాకాంక్షలు.